ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత్. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. నారాయణీయం 88వ దశకం. అర్జునుడి గర్వభంగం. పూర్వం ఒక సందర్భంలో అర్జునుడు తనే గొప్పవాడిని అనుకుని తనకున్నటువంటి వరాలతోటి, తనకున్నటువంటి విద్యతోటి, తనకున్నటువంటి అండతోటి ఏదైనా చేయగలను అనేటటువంటి ఒక రకమైనటువంటి గర్వంతో ఉన్న సందర్భంలో ఆ గర్వాన్ని కూడా పోగొట్టి తను కూడా నారాయణ స్వరూపుడే అని చెప్పి తెలియజేయడం కోసం ఈ యొక్క ఘట్టాన్ని మనకి భట్టతిరి గారు చెప్తున్నారు. దీన్ని ఒక్కసారి మనం ప్రాగేవాచర్యపుత్రా హృతిన శమనయా స్వీయ షట్సూను వీక్షాం కాంక్షంత్యామాతురుక్త్వా సుతలభువి బలిం ప్రాప్యతేనార్చితస్త్వం. ధాతుః సాపాద్ధిరణ్యాన్ వితకసిపు భవాన్ సౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథా పూర్వపుత్రాన్ మరీచే. ప్రాగేవాచర్యపుత్రా హృతిన శమనయా స్వీయ షట్సూను వీక్షాం కాంక్షంత్యామాతురుక్త్వా సుతలభువి బలిం ప్రాప్యతేనార్చితస్త్వం. ధాతుః సాపాద్ధిరణ్యాన్ వితకసిపు భవాన్ సౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథా పూర్వపుత్రాన్ మరీచే. ప్రాగేవాచర్యపుత్రా హృతిన శమనయా స్వీయ షట్సూను వీక్షాం కాంక్షంత్యామాతురుక్త్వా సుతలభువి బలిం ప్రాప్యతేనార్చితస్త్వం. ధాతుః సాపాద్ధిరణ్యాన్ వితకసిపు భవాన్ సౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయథా పూర్వపుత్రాన్ మరీచే. పూర్వం ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, మరణించినటువంటి గురు కుమారుణ్ణి మళ్ళీ పునర్జీవితుణ్ణి చేశాడు శ్రీకృష్ణుడు. ఆ విషయం తెలిసినటువంటి కృష్ణుడి తల్లి ఏం చేసింది, దేవకీదేవి కంసుడి ద్వారా చంపబడినటువంటి తన సంతానాన్ని తనకొక్కసారి తీసుకొచ్చి చూపించమని అడిగిందనమాట. నీకన్నా ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా కంసుడి యొక్క దారుణమైనటువంటి కృత్యం వలన చనిపోయారు, వాళ్ళని తీసుకొచ్చి నాకు ఒకసారి చూపించు కృష్ణ, నాకు వాళ్ళని చూడాలనుంది అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, భూమి కింద ఉన్న సుతల లోకానికి వెళ్ళి అక్కడ ఉన్న బలిచక్రవర్తిని దర్శించి ఆ బలిచక్రవర్తి ఘనంగా ఇతన్ని సన్మానించారు, కృష్ణుడిని సన్మానించారు. అక్కడ ఉన్నటువంటి దేవకీదేవి 6 పుత్రులని తీసుకువచ్చి ఆమెకు చూపించి తిరిగి మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి పంపేస్తారు. దేవకీదేవికి జన్మించిన 6 పుత్రులు పూర్వము
మనువు అనేటటువంటి ప్రజాపతికి జన్మించారు. తర్వాత బ్రహ్మశాపంతో వారు హిరణ్యకశిపుడు కుమారులుగా ఉదయించి తర్వాత జన్మలో దేవకీదేవి గర్భాన జన్మించి కంసుడి చేతిలో దుర్మరణం పాలు అయ్యారన్నమాట. శ్రుతదేవీతశ్రుతం ద్విజేంద్రం బహుళాస్వం నృపతిం చ భక్తిపూర్ణం యుగపత్వమనుగ్రహీతు కామో మిథిలాం ప్రాపిధతాపసైః సమేతః. శ్రుతదేవీతశ్రుతం ద్విజేంద్రం బహుళాస్వం నృపతిం చ భక్తిపూర్ణం యుగపత్వమనుగ్రహీతు కామో మిథిలాం ప్రాపిధతాపసైః సమేతః. శ్రుతదేవీతశ్రుతం ద్విజేంద్రం బహుళాస్వం నృపతిం చ భక్తిపూర్ణం యుగపత్వమనుగ్రహీతు కామో మిథిలాం ప్రాపిధతాపసైః సమేతః. మిథిలా నగరంలో శ్రుతదేవుడు అనేటువంటి సుప్రసిద్ధ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎప్పుడూనూ కృష్ణుని యొక్క పాదపద్మాల మీదనే తన మనస్సుని నిలిపి పరిపూర్ణమైన భక్తితోటి ఉంటూ ఉంటాడనమాట. బహుళాసుడు అనే రాజు ఒక ఆయన ఉన్నారు. ఆయన కృష్ణుణ్ణే సేవిస్తూ ఉంటారు. వారిద్దరిని అనుగ్రహించాలని భావించి కృష్ణుడు ఏం చేశాడు, కొంతమంది తాపసులతో కలిపి మిథిలా నగరానికి వెళ్ళాడు. గచ్చన్ విమూర్తిరుభయోర్యుగపన్నికేతం ఏకేన భూరి విభవైర్విహితోపచారః అన్యేన తద్ధినభృతైశ్చ ఫలౌదనాధ్యైః తుల్యం ప్రసేదిధ దదాధ చ ముక్తిమాభ్యాం. గచ్చన్ విమూర్తిరుభయోర్యుగపన్నికేతం ఏకేన భూరి విభవైర్విహితోపచారః అన్యేన తద్ధినభృతైశ్చ ఫలౌదనాధ్యైః తుల్యం ప్రసేదిధ దదాధ చ ముక్తిమాభ్యాం. గచ్చన్ విమూర్తిరుభయోర్యుగపన్నికేతం ఏకేన భూరి విభవైర్విహితోపచారః అన్యేన తద్ధినభృతైశ్చ ఫలౌదనాధ్యైః తుల్యం ప్రసేదిధ దదాధ చ ముక్తిమాభ్యాం. ఒకేసారి 2 రూపాలని ధరించి వారిద్దరికీ కృష్ణుడు ఏం చేశాడు, ఒకేసారి 2 రూపాలని ధరించి వాడిద్దరి ఇళ్ళకి కూడా వెళ్ళాడు. వారిలో మహారాజు అయినటువంటి బహుళాసురుడు ఎన్నో రకాల ఆభరణాలు వస్త్రాలు సమర్పించి చాలా ఘనంగా సత్కరించారు. బీదవాడిన శ్రుతదేవుడు ఏం చేశాడు, తాను యాచించి తీసుకువచ్చిన పదార్థంతోనే కృష్ణుడికి భక్తిగా పూజించాడు. సమదర్శివైనటువంటి కృష్ణుడు ఇద్దరి సేవల్ని కూడా సమానంగా తీసుకుని వారిని ప్రసన్నుడై మోక్షానికి దారి చూపించాడు అన్నమాట. భూయోధద్వారవత్యాం ద్విజతనయమృతిం త్వత్ప్రలాపానపి త్వం కో వా దైవం నిరుంధ్యాదితి కలకథయన్ విశ్వవోఢాప్యసోఢా జోష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజధియా కుంఠితాం చాస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం పరమతమపద ప్రేక్షణేనేతి మన్యే. భూయోధద్వారవత్యాం ద్విజతనయమృతిం త్వత్ప్రలాపానపి త్వం కో వా దైవం నిరుంధ్యాదితి కలకథయన్ విశ్వవోఢాప్యసోఢా జోష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజధియా కుంఠితాం చాస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం పరమతమపద ప్రేక్షణేనేతి మన్యే. భూయోధద్వారవత్యాం ద్విజతనయమృతిం త్వత్ప్రలాపానపి త్వం
को वा दैवं निरुन्ध्यादिति कलकथयन् विश्ववोढाप्यसोढा ज्योत्स्नोर्गर्वं विनेतुं त्वयि मनुजधिया कुण्ठितां चास्य बुद्धिं तत्त्वारूढां विधातुं పరమతమపదప్రేక్షణేనేతి మన్యే. ద్వారకా నగరంలో నివసించేటటువంటి ఒక బ్రాహ్మణుడికి పుట్టిన కుమారుడు పుట్టినట్టే మరణిస్తున్నాడు. దాంతో అతడు ఎంతో వేదన చెందుతున్నాడు. ఈ సమస్త విశ్వాన్ని భరించేవాడివి అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడిని విధివ్రాత తప్పరించలేమని చెప్పేసి స్వాంతన పరిచావే తప్ప అతనికి ఎటువంటి సహాయాన్ని కూడా చేయలేదు ఈ కృష్ణుడు. అదే సమయంలో అర్జునుడు నేను సర్వసమర్థుడినని భావిస్తూ గర్వంతో నిండిపోయి కేవలం సాధారణ మానవుడిగానే భావిస్తున్నాడు. అలాంటి అర్జునుడు ఎవరిని కేవలం సాధారణ మానవుడిగానే కృష్ణుడిని భావిస్తున్నాడు. అంతేగాని సాక్షాత్తు విష్ణువే తన వెంట ఉండి ఇన్ని కార్యక్రమాలు చేయిస్తున్నారు అనేటటువంటి ధ్యాస ఏమాత్రమూ అర్జునుడికి లేదు. లేక ఏం చేశాడు, తనే చాలా సమర్థుడని అనుకుని నేను ఆ యొక్క పిల్లాన్ని రక్షిస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చాడు. ఆ గర్వాన్ని తొలగించాలనే భావంతో దివ్య వైకుంఠాన్ని దర్శింపచేయడం ద్వారా అతడికి తత్వజ్ఞానం కలగజేయాలి అని చెప్పి కృష్ణుడు భావన చేశాడు. అంత తొందరగా తత్వజ్ఞానం వస్తుందండి? అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కృష్ణుడితోటి, ఎప్పటి నుంచో కృష్ణుడితోటి ఉంటున్నాడు. అయినా కూడా కృష్ణుడు పరమాత్మ నేనెంతటి వాడిని అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, అహంకారం పొంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం అలాంటి వాళ్ళని చూస్తున్నాం. పీఠాధిపతుల్ని కూడా విమర్శించడం, వాళ్ళ జోలికి వెళ్ళడం, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని కూడా ఏదో విధంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి అక్కర్లేని తెలివితేటలన్నీ వీళ్ళ మీద రుద్దడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. భగవంతుడి కన్నా గొప్పవాడు ఉన్నాడా? ఉన్నాం కదా, సక్రమమైన మార్గంలో ఉన్నాము, చేసుకుంటున్నాము, ఎవరి పనులు వాళ్ళు చేసుకొనివ్వరు. ఇలాగ రాక్షస జన్మతోటి ఆ తర్వాత అహంకారంతో నిండిపోయి ఇతరులని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ మన అర్జునుడికి కాసేపమైంది తన విద్య యందు, తనకున్నటువంటి భగవంతుడి భక్తి యందు, ఆ తర్వాత అతనికి ఉన్న వరాల యందు నేనెందుకు చెయ్యలేను అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి మాట ఇచ్చాడు. నష్టాష్టాస్య పుత్రా పునరపి తవతో పేక్షయా కష్టవాదః స్పష్టో జాతో జనానామధతదవసరే ద్వారకామాపపార్థ మైత్ర్యా తత్రోషితోసౌ నవమసుతమృతౌ విప్రవర్య ప్రరోదం శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞామనుపహృతసుతః సన్నివేక్ష్యే కృశానం. నష్టాష్టాస్య పుత్రా పునరపి తవతో పేక్షయా కష్టవాదః స్పష్టో జాతో జనానామధతదవసరే ద్వారకామాపపార్థ మైత్ర్యా తత్రోషితోసౌ నవమసుతమృతౌ విప్రవర్య ప్రరోదం శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞామనుపహృతసుతః సన్నివేక్ష్యే కృశానం. నష్టాష్టాస్య పుత్రా పునరపి తవతో పేక్షయా కష్టవాదః స్పష్టో జాతో జనానామధతదవసరే ద్వారకామాపపార్థ మైత్ర్యా తత్రోషితోసౌ నవమసుతమృతౌ విప్రవర్య ప్రరోదం శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞామనుపహృతసుతః సన్నివేక్ష్యే కృశానం. ఆ చెప్పినటువంటి బ్రాహ్మణుడి కథ చెప్పాం కదా, పిల్లాడు పుట్టాడు చనిపోయాడని. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడికి 8 మంది సంతానం పుట్టడం, వాళ్ళు చనిపోవడం, తిరిగి మళ్ళీ ఇంకో కుమారుణ్ణి కనడం. అయినా అతనికి ఈ యొక్క పిల్లవాడు చనిపోవడం అనేటటువంటి ప్రక్రియను ఏమాత్రం ఆపలేకపోతున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, ఏమాత్రము వాళ్ళని రక్షించడం కానీ
వాళ్ళ యందు ఒక అనురక్తి కానీ ఏమాత్రం లేకుండానే కృష్ణుడు ఉన్నాడనమాట. ద్వారకా నగరంలో ఉన్న జనాలు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. ఏమిటిది, మన ద్వారకా నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మడికి వచ్చిన కష్టాన్ని మనం కృష్ణుడు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏమైంది కృష్ణుడికి అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు, అనుకుంటూ ఉంటారు కదా. అందుకోసం అని చెప్పి పనిచేసే వాళ్ళు ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. ఈ కృష్ణుడు ఏమీ చెయ్యలేదేమిటి అని చెప్పేసి ద్వారకలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తుంటే అదే సమయానికి అతిథిగా కృష్ణుడికి దగ్గరికి ఈ అర్జునుడు వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు కుమారులు మరణించారని, బ్రాహ్మణుడు బాధపడుతున్నాడని, తన దురదృష్టానికి చింతిస్తున్నాడని ఆ అర్జునుడు చెవిలో పడింది. ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంటనే అతని దగ్గరికి వచ్చి, ఓ బ్రాహ్మణుడా చింతించకు, ఈసారి నీకు జన్మించబోయే సంతానాన్ని నేను బతికిస్తాను, లేకపోతే నేను అగ్నికి ఆహుతి అయిపోతాను. ఎంత నమ్మకమో, అగ్నికి ఆహుతి అయిపోతాను అని చెప్పాడు. వాళ్ళ మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్సో చూడండి, ఎంత నమ్మకమో. అంటే అంతలాగా నేను చెయ్యగలను, చెయ్యకపోతే నేనే అగ్నికి ఆహుతి అయిపోతాను అని చెప్పేసి మాట ఇచ్చాడు ఆ బ్రాహ్మడికి. మానీసత్వామపృష్ట్యా ద్విజనిలయగతో బాణజాలైర్మహాస్త్రై వృందానఃసూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే యాం యామైంద్రీం దధామ్యా సురవరనగరీర్విద్యయా సాధ్య సద్యో మోఘోద్యోగః పతిష్యన్ హుతభుజి భవతా సస్మితం వారితో భూమ్. మానీసత్వామపృష్ట్యా ద్విజనిలయగతో బాణజాలైర్మహాస్త్రై వృందానఃసూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే యాం యామైంద్రీం దధామ్యా సురవరనగరీర్విద్యయా సాధ్య సద్యో మోఘోద్యోగః పతిష్యన్ హుతభుజి భవతా సస్మితం వారితో భూమ్. మానీసత్వామపృష్ట్యా ద్విజనిలయగతో బాణజాలైర్మహాస్త్రై వృందానఃసూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే యాం యామైంద్రీం దధామ్యా సురవరనగరీర్విద్యయా సాధ్య సద్యో మోఘోద్యోగః పతిష్యన్ హుతభుజి భవతా సస్మితం వారితో భూమ్. అభిమానవంతుడైనటువంటి అర్జునుడు ఎంతో గర్వంతో ఏం చేశాడు, కనీసం కృష్ణుడితో కూడా చెప్పకుండా ఆ బ్రాహ్మణ 10వ సంతానం కలిగే సమయంలో అతని ఇంటికి వెళ్ళి కూర్చుని యమభటుడు అతని ఇంటికి రాకుండా తన శస్త్రాస్త్రాలతోటి రక్షణా కవచాన్ని ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ ఆ బ్రాహ్మడికి జనించినటువంటి శిశువు కాస్త చనిపోయాడు. అక్కడి నుంచి అదృశ్యమైన, చనిపోవడమే కాకుండా అక్కడి నుంచి అదృశ్యం కూడా అయిపోయాడు. వెంటనే అర్జునుడు తన యోగశక్తితో ఆ శిశువు కోసం అన్ని దిక్కులా వెతికాడు. ఎక్కడా శిశువు అతనికి కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక తన ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం అగ్నిలో దూకడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో చిన్నగా నవ్వుతూ మన కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడనమాట. సార్ధం తేన ప్రతీచీం దిశమతిజ వినాశ్యందనేనాభియాతో లోకాలోకం వ్యతీతః తిమిరభయమథో చక్రధామ్నారిరుంధన్ చక్రాం సుక్లిష్టదృష్టిం స్థితమధ విజయం పశ్యేతి వారాం పారే త్వం ప్రాదదర్శః కిమపి హి తమసాం దూరదూరం పదం తే. సార్ధం తేన ప్రతీచీం దిశమతిజ వినాశ్యందనేనాభియాతో లోకాలోకం వ్యతీతః తిమిరభయమథో చక్రధామ్నారిరుంధన్ చక్రాం సుక్లిష్టదృష్టిం స్థితమధ విజయం పశ్యేతి వారాం
पारे त्वं प्राददर्शः किमपि हि तमसां दूरदूरं पदं ते सार्धं तेन प्रतीचीं दिशमतिजविनास्यन्दनेनाभियातो लोकालोकं व्यतीतः तिमिरभयमथो चक्रधाम्नारिरुन्धन् चक्रां सुक्लिष्टदृष्टिं स्थितमधविजयं पश्य पश्येति वाराम् पारे त्वं प्राददर्शः किमपि हि तमसां దూరదూరం పదం తే. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడిని తీసుకుని ఎంతో వేగంతో వెళ్ళే రథాన్ని ఎక్కి పడమర దిక్కుగా వెళ్ళాడు. ఆ దారిలో ఉన్న లోక పర్వతాన్ని దాటి ఒక అంధకారమైనటువంటి ప్రాంతానికి వెళ్ళారు. దివ్యకాంతులు వెదజల్లేటటువంటి సుదర్శన చక్రంతో అక్కడ ఉన్నటువంటి చీకట్లన్నిట్లని కూడా తొలగించి ఆ దివ్య చక్రం నుంచి ప్రసరిస్తున్న అపూర్వ కాంతి కిరణాలను చూడలేక నిలబడ్డ అర్జునుడితోటి, అదిగో చూడు చూడు అక్కడ ఉన్నటువంటి అనంత జలరాశికి అవతల అజ్ఞానాంధకారానికి అతీతంగా దేదీప్యమానంగా వెలుగుతున్న పరమపద వైకుంఠ ధామాన్ని జ్ఞానాన్ని కలగజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో భగవంతుడు ఏం చేస్తాడంటేనండి, ఎప్పుడైనా సరే ముందు నుంచి మనకు భగవద్భక్తి ఉండి భగవంతుడి మీద నమ్మకం ఉండి మధ్యలో మనం అజ్ఞానంతో కానీ తెలివి తక్కువతో కానీ ఏదన్నా ఒక పొరపాటు చేస్తున్నా కూడా మళ్ళీ మనని ఆ ట్రాక్లోకి తీసుకొచ్చేస్తాడు. మనమేమి చెయ్యక్కర్లా, మనం ముందు నుంచి భక్తిగా భగవంతుడిని నమ్మి ఉండాలి. తత్రాసీనం భుజంగాదిపశయనతలే దివ్యభూషాయుధాధ్యై ఆవీతం పీతచేలం ప్రతినవజలదశ్యామలం శ్రీమదంగం మూర్తీనామీసితారం పరమిహతి శృణాం ఏకమర్థం శృతీనాం త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖసహితో నిమిధక్షేమరూపం. తత్రాసీనం భుజంగాదిపశయనతలే దివ్యభూషాయుధాధ్యై ఆవీతం పీతచేలం ప్రతినవజలదశ్యామలం శ్రీమదంగం మూర్తీనామీసితారం పరమిహతి శృణాం ఏకమర్థం శృతీనాం త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖసహితో నిమిధక్షేమరూపం. తత్రాసీనం భుజంగాదిపశయనతలే దివ్యభూషాయుధాధ్యై ఆవీతం పీతచేలం ప్రతినవజలదశ్యామలం శ్రీమదంగం మూర్తీనామీసితారం పరమిహతి శృణాం ఏకమర్థం శృతీనాం త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖసహితో నిమిధక్షేమరూపం. ఆ వైకుంఠంలో ఆ పరమపదంలోనూ వైభవంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమపదంలో దివ్యభూషణాలు, దివ్యాయుధాలు, పీతాంబరాలు ధరించి నీలమేఘస్వామం లాంటి శరీర వర్ణంతో ప్రకాశిస్తూ శేషతల్పం మీద ఆశీస్సుడై ఉన్నటువంటి ఒక దివ్య పురుషుడు అర్జునుడికి దర్శనమిచ్చాడు. త్రిమూర్తుల్లో సర్వోన్నతమూర్తి అయిన మహాపురుషుడి వక్షస్థలం మీద లక్ష్మీదేవి కొలువై ఉంది. సకల వేదాల చేత కొనియాడబడుతూ లోకాలన్నింటికీ క్షేమాన్ని కలిగించే ఆ దివ్యమూర్తి సాక్షాత్తు నీ స్వరూపమే అయినప్పటికీ నీ ప్రియమిత్రుడైన అర్జునుడితో కలిసి ఆ మూర్తిని నీవు నమస్కరించావయ్యా అని చెప్పేసి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ పరమపద గొప్ప మూర్తిని దర్శనం చేసుకున్నారు లక్ష్మీ సహితులై. యువాం మామేవ ద్వావధిక వివృతాంతర్హితతాయా విభిన్నౌ సంద్రష్టుం స్వయమహమహర్షాం ద్విజసుతాన్ నయేతం ద్రాగేతానిథి ఖలు వితీర్ణాన్ పునరమోన్ ద్విజాయాదాయాదా ప్రణుత మహిమా పాండుజనుషా
युवां मामेवद्वावधिकविवृतान्तर्हितताया विभिन्नौ संद्रष्टुं स्वयमहमहर्षां द्विजसुतान् न एतं द्रागेतानिति खलु वितीर्णान् पुनरमोन् द्विजायादायादाः प्रणुतमहिमा पाण्डुजनुषा युवां मामेवद्वावधिकविवृतान्तर्हितताया विभिन्नौ संद्रष्टुं स्वयमहमहर्षां द्विजसुतान् न एतं द्रागेतानिति खलु वितीर्णान् पुनरमोन् द्विजायादायादाः प्रणुतमहिमा పాండుజనుషా. ఈ ఇద్దరిని కృష్ణార్జునులు ఇద్దరిని చూసినటువంటి ఆ మహాపురుషుడు ఇద్దరు రెండు రూపాలుగా ఉన్నా మీరిద్దరు కూడా నా స్వరూపాలే. మీ ఇద్దరిలో భేదం ఏమిటంటే మీలో ఒకరిలో అనగా శ్రీకృష్ణులో దివ్యత్వం గోచరిస్తుంటే మరొకరిలో అది అవ్యక్తంగా ఉంది. మీ ఇద్దరిని ఒకేసారి చూడాలి అనిపించి ఆ బ్రాహ్మణుడు సంతానాన్ని అపహరించి ఇక్కడికి నేను తీసుకువచ్చాను అని చెప్పారు. అందుకని నా కోరిక తీరింది, ఇదిగో అతడు శిశువుని తీసుకుని వెళ్ళండి, అక్కడ ఉన్నాడు అని చెప్పి బ్రాహ్మణుడి శిశువుని కృష్ణుడు అర్జునుడికి అందించాడు అనమాట. ఆ వైకుంఠమూర్తి శిశువుని తీసుకువచ్చి బ్రాహ్మణుడికి అప్పగించి ఆ మహత్తర కార్యాన్ని చూసి అర్జునుడు ఎన్నో విధాలుగా కృష్ణుడిని కీర్తించాడు. ఏవం నానా విహారై జగదభిరమయన్ వృష్టిలంసం ప్రపుష్ణం ఈజానో యజ్ఞవేదై అతుల విహృతిభిః ప్రీణయన్నేన నేత్రాః భూభారక్షేపదంభాత్ పదకమలజుషాం మోక్షణాయావతీర్ణః పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్ యదుషు మనుజతా ఋషితస్త్వం విలాసిః. ఏవం నానా విహారై జగదభిరమయన్ వృష్టిలంసం ప్రపుష్ణం ఈజానో యజ్ఞవేదై అతుల విహృతిభిః ప్రీణయన్నేన నేత్రాః భూభారక్షేపదంభాత్ పదకమలజుషాం మోక్షణాయావతీర్ణః పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్ యదుషు మనుజతా ఋషితస్త్వం విలాసిః. ఏవం నానా విహారై జగదభిరమయన్ వృష్టిలంసం ప్రపుష్ణం ఈజానో యజ్ఞవేదై అతుల విహృతిభిః ప్రీణయన్నేన నేత్రాః భూభారక్షేపదంభాత్ పదకమలజుషాం మోక్షణాయావతీర్ణః పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్ యదుషు మనుజతా ఋషితస్త్వం విలాసిః. ఆ విధంగా అనేక లీలా విలాసాలు ప్రదర్శించి లోకాలన్నిటినీ కూడా ఆనందంలో ముంచెత్తేస్తావయ్యా నువ్వు. వృష్టి వంశాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో పవిత్ర యజ్ఞాలు యాగాలు నిర్వర్తిస్తూ మృదు మధురమైనటువంటి ప్రియా సంభాషణతో గోపికా స్త్రీలకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటావు. అలాగే ఈ భూభారాన్ని తగ్గించాలనేటటువంటి కారణంతో దుష్టుల్ని శిక్షిస్తూ నీ పద్మాలను ఆశ్రయించే సన్మార్గులను రక్షిస్తూ నిన్ను నమ్మిన వారికి మోక్షాన్ని కలిగిస్తూ మనుషులలో వెలసిన సాక్షాత్ పూర్ణ బ్రహ్మస్వరూపుడిగా నిన్ను భావిస్తున్నామయ్యా అని చెప్పారు. ప్రాయేణ ద్వారవత్యామవృతదయే తదా నారద సత్వద్రస్తాద్రః తస్మాల్లేభే కదాచిత్ ఖలు సుకృత నిధేస్త్వపితా తత్వబోధం భక్తానామగ్రయాయీ సచ ఖలు మతిమానుద్ధవత్వస్త్వత్తయేవా ప్రాప్తో విజ్ఞానసారం సకిల జనహితాయ అధునాస్తే వదర్యాం.
प्रायेण द्वारवत्यामवृतदये तदा नारदसत्त्वद्रष्टाद्रः तस्माल्लेभे कदाचित् खलु सुकृतनिधिस्त्वत्पिता तत्त्वबोधम् भक्तानामग्रयायी स च खलु मतिमानुद्धवत्वस्त्वत्तयेव प्राप्तो विज्ञानसारं स किल जनहितायाधुनास्ते वदर्याम् प्रायेण द्वारवत्यामवृतदये तदा नारदसत्त्वद्रष्टाद्रः तस्माल्लेभे कदाचित् खलु सुकृतनिधिस्त्वत्पिता तत्त्वबोधम् भक्तानामग्रयायी स च खलु मतिमानुद्धवत्वस्त्वत्तयेव प्राप्तो विज्ञानसारं स किल जनहितायाधुनास्ते वदर्याम् నారద మహర్షి తరచుగా ద్వారకి నగరానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఆ టైంలో, ఆ సమయంలో పుణ్యపురుషుడైనటువంటి నీ తండ్రి వాసుదేవుడు మహర్షి అయిన నారదుడి ద్వారా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. భక్తాగ్రేసుడు మహాజ్ఞాని అయినటువంటి ఉద్ధవుడు నీ ద్వారా తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. లోకోద్ధరణ కోసం నేటికి బదరికాశ్రమంలో కలిగి ఉన్నావయ్యా, ఇప్పటికీ కూడా బదరికాశ్రమంలో ఉన్నట్లుగానే మేమందరం కూడా నమ్ముతున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి స్నేహద్వేషానురాగా ప్రభృతి బిరతులైః రసమయోగభేదైః ఆర్తిం తీర్వా సమస్తాం అమృతపదమగు సర్వతః సర్వలోకా సత్వం విస్వార్తి సాంచై పవనపురపతే భక్తిపూర్త్యై చ భూయాః. సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి స్నేహద్వేషానురాగా ప్రభృతి బిరతులైః రసమయోగభేదైః ఆర్తిం తీర్వా సమస్తాం అమృతపదమగు సర్వతః సర్వలోకా సత్వం విస్వార్తి సాంచై పవనపురపతే భక్తిపూర్త్యై చ భూయాః. సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి స్నేహద్వేషానురాగా ప్రభృతి బిరతులైః రసమయోగభేదైః ఆర్తిం తీర్వా సమస్తాం అమృతపదమగు సర్వతః సర్వలోకా సత్వం విస్వార్తి సాంచై పవనపురపతే భక్తిపూర్త్యై చ భూయాః. ఈ కృష్ణావతారంలో ఎంత గొప్పగానో నీ కృష్ణావతారం విరాజిల్లుతోందయ్యా. ఎంతోమంది నీకు భక్తులు, ఎంతోమంది కాసేపైనా నీతో మాట్లాడాలనుకునేటటువంటి వాళ్ళు, ఎంతోమంది స్నేహభావంతో ఉంటూ ఉంటారు, ఎంతోమంది వైరభావంతో ఉంటారు. నిన్ను భయపెట్టి, నీవంటే భయపడి, నిన్ను ప్రేమించి ఇలా వివిధ రకాలుగా ప్రవర్తించి నీ దివ్యానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందుతారు. మరికొందరు సాటి లేని యోగ సాధన ద్వారా నిన్ను మెప్పించి నీ కృపతో సంసార కష్టాల నుంచి దూరమై చివరికి వారు కూడా ముక్తిని పొందుతారు. గురువాయూర్లో కొలువైనటువంటి ఓ శ్రీకృష్ణ, నా శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను సమూలంగా తొలగించి నాకు నీ ఎంత పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైన ప్రేమ నిలకడగా ఉండేటట్లు చూడమని చెప్పేసి ఇక్కడ భట్టతిరగారు. ఒక్కసారి 12 శ్లోకాలు చదువుకుందాం. ప్రాగేవాచార్యపుత్ర హృతిని సమనయా స్వీయ షట్సూనువీక్షాం కాంక్షాం చ మాతురుక్త్వా సుతలభువి బలిం ప్రాప్యతే నార్చితస్త్వం धातुस्सापादिरण्यान् वितकसिपु भवान् सौरिजान् संकंसभग्नान् आनीयैनान् प्रदर्श्य स्वपदमनयधा पूर्वपुत्रान् मरीचेः.
श्रुतिदेव इति श्रुतं द्विजेन्द्रं बहुलास्वं नृपतिं च भक्तिपूर्णं युगपत्वमनुग्रहीतु कामो मिथिलां प्रापिधतापसैः समेतः गच्छन् द्विमूर्तिरुभयोर्युगपन्निकेतं एकेन भूरिविभवैर्विहितोपचारः अन्येन तद्धिनभृतैश्च फलौ ददाद्यै तुल्यं प्रसेदिददाद च मुक्तिमाभ्यम् भूयो दद्वारवत्यां द्विजतनयमृतिं तत्परापानपि त्वं को वा दैवं निरुन्द्यादिति किल कथयन् विश्ववोढाप्यसोढा जोष्णोर्गर्वं विनेतुं त्वयि मनुजधिया कुण्ठितां चास्य बुद्धिं तत्त्वारूढां विधातुं परमतमपद प्रेक्षणेनेति मन्ये नष्टाष्टास्य पुत्रात् पुनरपि तव तु पेक्षया कष्टवादः कष्टो जातो जनानामध तदवसरे द्वारकामापपादः मैथ्या तत्रोषितोऽसौ नवमसुतमृतौ विप्रवर्य प्ररोदं श्रुत्वा चक्रे प्रतिज्ञाम् अनुपहृतसुतः सन्निवेक्ष्ये कृशानुं मानीसत्वामपृष्ट्वा द्विजनिलयगतो बाणजालैर्महाश्रैः रुन्धानं सूतिकेऽहं पुनरपि सहसा दृष्टनष्टे कुमारे यां यामैन्द्रीं तधान्याः सुरवरनगरीर्विद्यया साध्य सद्यो मोघोद्योगः पतिष्यन् हुतभुजि भवता सस्मितं वारितोऽभूत् सार्धं तेन प्रतीचीं दिशमतिजविना स्यन्दनेनाभियातो लोकालोकं व्यतीतः तिमिरभयमधो चक्रधाम्ना निरुन्धन् चक्रां सुक्लिष्टदृष्टिं स्थितमधविजयं पश्य पश्येति वारं पारे त्वं प्राददर्शः किमपि हि तमसां दूरदूरं पदन्ते तत्रासीनं भुजङ्गाधिपशयनतले दिव्यभूषायुधाढ्यैः आवीतं पीतचेलं प्रतिनवजलदास्यमलं श्रीमदङ्गम् मूर्तीनामीशितारां परमिह तिसृणम् एकमर्धं श्रुतीनां त्वामेव त्वं परात्मन् प्रियसखसहितो निधक्षेमरूपम् युवां मामेव द्वावधिकविघृतां तर्हि तथा या विभिन्नौ संद्रष्टं स्वयमहमहर्षं द्विजसुतान् न ये तन्द्रागेतानिति खलु वितीर्णान् पुनरयोन् द्विजायादायादः प्रणुतमहिमा पाण्डुजनुषा एवं नानाविहारैर्जगदभिरमयन् वृष्टिवंशं प्रपुष्टम् ईजानो याज्ञभेदैरतुलविहृतिभिः प्रीणयन्नेन नेत्राः भूभारक्षेपदम्भात् पदकमलजुषां मोक्षणायावतीर्णम् पूर्णं ब्रह्मैव साक्षात् यदुषमनुजता रोषितस्त्वं व्यलासीः प्रायेण द्वारवत्यामवृतदयितदा नारदस्तत्त्वद्रसार्धः तस्माल्लेभे कदाचित् खलु सुकृतनिधिस्वद्विता तत्त्वबोधम् भक्तानामग्रयायी स च खलु मतिमानुद्धवत्वत्त एव प्राप्तो विज्ञानसारं सकिलं जनहिताय अधुनास्ते वदर्याम्।
सोऽयं कृष्णावतारो जयति तव विभो यत्र सौहर्दभीति स्नेहाद्वेषानुराग प्रभृतिभिरतुलैः असमैर्योगभेदैः आर्तिं तीर्वा समस्ताम् अमृतपदमगुः सर्वतः सर्वलोकाः सत्वं विस्वार्ति साञ्चै भवनपुरपते भक्तिपूर्यै च भूयाः। नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द। यदक्षरपदभ्रष्टं मात्राहीनं चेत् भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायणे नमोऽस्तुते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञः सकलं परस्मै नारायणाय समर्पयामि। लोकाः समस्ताः सुखिनो भवन्तु। మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.